ఎవడో ముక్కు ముఖం లేనివాడు, లేదంటే ఊరు పేరు లేనివాడు, ప్రజల్లో గుర్తింపు లేనివాడు, ఏదో విధంగా క్రీస్తు యొక్క వస్తున్న కీర్తిని తట్టుకోలేక ఈరోజు మన విశ్వవిద్యాలయం మీద ఏమండి మనం చేస్తున్న పరిచర్య మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేసుకునేవండి. ఎన్ని చేసుకుంటారా. నేను తలుచుకుంటే తప్పుడుగా నిర్దోషి అని తీర్పు వచ్చిన తర్వాత కాడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కానీ వేస్తే లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ. తెలుసా మీకు? నేరాలు నెట్టారు వాళ్ళు. నిజంగా వాళ్ళు నేరాలు నెట్టేందుకు మనం లీగల్గా యాక్షన్ తీసుకోగలం. అనరాని మాటలు కాని మాటలు అన్నారు. ఏమంటే ఈరోజు మనం గెలిచాం, చాలా విషయాలు గెలిచి ఏమంటే బ్రతిమాలుకొని వెళ్ళలేదండి. ఎవరితో రాజీ పడిపోయి బాబు మేము ఓడిపోతామేమో, మాకు శిక్ష పడిపోద్దేమో, రాజీ పడిపోతామండి అని ఎవరితో రాజీ పడి గెలవలేదు. ఢీకొని గెలిచాం మనం. ఎక్కడ? కోర్టుల్లో గెలిచాం మనం. ఎందుకు గెలిచాం? దేని బట్టి గెలిచాం? దేవుని యొక్క మహాశక్తిని బట్టి గెలిచాం. అంతేనా? అవును, అంతే. దానికోసం ఎవరికి భయపడాలి? కానీ వీళ్ళు రకరకాల నిందలు వేస్తుంటారు. నిందలు వేస్తే మనకు తరిగిపోయేది ఏమీ లేదు. మనం అనుకుంటే ఇప్పటికీ ఒక కోర్టు ధిక్కారం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కోర్టు ఒక వ్యక్తిని నిర్దోషణ ప్రకటించిన తర్వాత మరలా అతను దోషని ఎవడు మాట్లాడినా వాడి మీద కేసు వేస్తే లోపలికి వెళ్ళిపోతాడు. కానీ మనం పగ తీర్చుకునే వాళ్ళం కాదు కదండి. మనం క్రీస్తుని వెంబడించే వాళ్ళం కనుక మనకు పగ తీర్చుకోకుండా మనం ఏం చేసాం? యేసు ప్రభుకి అప్పచెప్పేసాం. ప్రభువా, ఇదిగో వీడి సంగతి చూడు, తండ్రి వీడి సంగతి చూడు, మేమేం పగ తీర్చుకోం వాడి మీద, నీకు అప్పచెప్పేస్తున్నాం. దేవుడు వాళ్ళందరినీ ఫుట్బాల్ ఆడుతాడు. ఈ మాటలు వింటే వాళ్ళకు వచ్చే జీవితంలో పరిస్థితులను బట్టి, వాళ్ళ కుటుంబాల మీదకి వచ్చే విపత్తులను బట్టి వాళ్ళకి అర్థమవుతుంది, ఆహా ఎందుకు ఇవన్నీ వచ్చాయి. దేవుని సేవ జోలికి ఎవడు వెళ్ళినా సింహాసనాలనే కూల్చేశాడు ఆయన, రాజ్యాలనే నేల కల్పించేశాడు ఆయన. మనుషులనగా ఈలే మాత్రం చెప్పాను కదా, సంతలో అమ్మే చింతపండ్లు అంటోళ్ళు వీళ్ళంతా, అడ్రస్ లేని వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళు లేపేయడం దేవుడికి పెద్ద విషయం కాదండి. కనుక మనకేమొద్దు, మనం పగ తీర్చుకోవద్దు. మనం నిబ్బరంగా దేవుని పని చేస్తూ ముందుకు వెళ్ళాలి.